ఇదొకటి కరెక్ట్ టైం పని చేస్తావదు. ఈ వాచ్మెన్ గారు ఎక్కడ ఉన్నాడో. ఎన్నో ఫ్లోర్ బావా? 5th ఫ్లోరే, అందుకే అది వెయిట్ చేస్తుంది. 5వ ఫ్లోర్ అయినా రాపోదాం. ఉసి ఉసి ఇక్కడికి ఉసి, అది కాదు ఉసి ఉసి. ఇదేంటి టెక్కేస్తుంది? ఏం బాబా ఇంకా అక్కడే ఉన్నావు, తొందరగా రా. అది కాదు 5th ఫ్లోరే. అయ్యో ఎంతసేపు బాబా, ఎక్కేద్దాం రా. ఎక్కేద్దామా? వామ్మో, ఎంట్రీలోనే ట్విస్ట్లు ఇస్తుంది. ఎవడో చూడట్లేదు కదా, మళ్ళీ నడిచి వెళ్తే బాగుండదు. ఇంకా 3rd ఫ్లోరేనా? దీనికేం అలుపు రావట్లే. తొందరగా రా బావా. ఇదేనా బావా ఇల్లు? అదే అదే. ఏం బావా 5 ఫ్లోర్లు ఎక్కేదానికి రొప్పుతున్నావు? అలవాట్లేదు కదే. ఇంకో 2 ఫ్లోర్లు ఉంటే చచ్చిపోయేవాడినేమో. ఏంటో నువ్వు చాలా నీరసంగా ఉన్నావు బావా, నీకు బాగా తిండి పెట్టి పుష్టిగా తయారు చేయాలి. తాళం తీస్తా ఉండు. రా. అయ్యో ఇది కాదా? ఇదే. ఏదబ్బా? ఏమైంది బావా? కీస్ ఎందో రావట్లేదే. కార్పెంటర్ కన్నా ఫోన్ చేద్దాం. దీని కార్పెంటర్ ఎందుకు? ఇంకేం చేస్తావు, కోటి కూడా తీస్తావు ఏంది? ఇదేంటి నిజంగానే బతలగుట్టి తీసింది? వామ్మో, పొరపాటు నేనేమన్నా ఇలాగే గుద్దిందనుకో, నేను అవుట్. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడేది? ఇల్లు చూస్తుందా? ఇంత పెద్ద ఇల్లా? సోఫా, డైనింగ్ టేబుల్, అక్కడ 2 బెడ్రూమ్లు, ఇది కిచెన్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. నువ్వు ఉండడానికి అన్ని కంఫర్ట్గా ఉంటాయని ముందే సెట్ చేసి పెట్టా. ఎలా ఉంది? చండాలంగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. నచ్చలేదా? అదేంటే ఎగిరి గంతేస్తా ఉంటున్నాను కదే. ఎగిరి గంతేయడం దేనికి? ఉండే మన ఇద్దరికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? ఏం తక్కువైంది? ఇక్కడ పెద్దగానే ఉంది కదా. ఏం తక్కువైందా? బయట కల్లాపు చల్లుకోవడానికి లేదు, తులసికోడికి దండం పెట్టుకోవడానికి లేదు, పక్కింటోళ్ళు లేరు, ఎదిరింటోళ్ళు లేరు, ఎందుకు ఇంకేళ్ళు దండగా. నీకు ఇవన్నీ ఇప్పుడే అర్థం కాదులే, మెల్లమెల్లగా నీకే తెలుస్తుంది. నువ్వు వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అయ్యిరా. సరే. ఎలా ఉండాలో ఏంటో. ఏంటో చుట్టుపక్కల ఎవ్వరు లేరు. అక్క, ఓ అక్క, బాగున్నారా? నా పేరు గౌతమి. ఈ ఇంట్లోకి ఇప్పుడే వచ్చాం. మా ఆయన ఎప్పటి నుంచో ఉంటున్నారులే, మీకు తెలుసా? ఏంటేం మాట్లాడదు? ఇంతకీ మీ పేరేంటి? క్యా? ఏంటి ఇలా ఉంది? క్యా క్యా, బాగున్నారా? క్యా క్యా. ఇంతకీ ఈ రోజు మీ ఇంట్లో వంట ఏం చేశారు? తెలియదులేండి. ఏంటి? నీకు అసలు బుద్ధి ఉందా లేదా? ఆమె ఎవరికి హాయ్ అని చెప్తావేంటి? ఆమె నిన్ను హాయ్ చెప్తే ఆమె నాకు పేరు కూడా చెప్పింది తెలుసా? పేరు చెప్పిందా? ఏమని చెప్పిందా? క్యా అంట. నువ్వు చిన్నప్పుడు హిందీ చదువుకోలేదా? లేదు, మా హిందీ మాస్టర్ ఒకసారి నన్ను కొడితే ఆ క్లాస్కి వెళ్ళడం కూడా మానేసా. అది కాదే, నువ్వు ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో ఇలా మాట్లాడావనుకో తేడాగా అనుకుంటారు. ఏంటి నువ్వు ఇంట్లో పని చేయొద్దంటావు, పక్కింటి వాళ్ళతో మాట్లాడొద్దంటావు. నాకేం నచ్చట్లేదు ఇక్కడ. అత్తమ్మ చెప్పి నువ్వు వెళ్ళిపోతాను పో. నేను అది కాదే, ఇక్కడ ఇలాగే ఉంటుంది. నువ్వు అర్థం చేసుకో, మెల్లమెల్లగా నీకే తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటే మరి నన్ను? నాకు బోర్ కొడుతుంది ఇక్కడ. ఇప్పుడు నీకు బోర్ కొడితే ఎంటర్టైన్మెంట్ కి జడ్జినక జనారే కానీ ఎక్కడ తీసుకురమ్మంటావు? ఏంట్రవి ఏదో జడ్జినక జనారే అంటున్నావు? ఏంట్రవి పెళ్ళైన విషయం చెప్పలేదు, వైఫ్ ని తీసుకొచ్చిన విషయం చెప్పలేదు, పరిచయం చెయ్యి. నమస్తే అమ్మ. మీరు ఊరూరు తిరిగి బొంతలు కుట్టేవాడే కదా? బొంతలా? ఇతను మా ఓనర్ గారు. తూకం. తూకమా?
అంటే అదమ్మా చిన్నప్పుడు పుష్టిగా ఉంటే మా నాన్న తూకానికి వేస్తే బాగా తూగాను, అందుకే తూకం అని పేరు పెట్టారు. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.